నీట్ పేపర్ లీక్ కేసులో మరో కీలక నిందితుడు అరెస్ట్ అయ్యాడు. పూణేకు చెందిన బయాలజీ లెక్చరర్ మనీషా గురునాథ్ ను ఢిల్లీలో అరెస్ట్ చేశారు అధికారులు. ప్రత్యేక కోచింగ్ పేరుతో ముందే ప్రశ్నాపత్రం లీక్ చేసినట్లు గుర్తించారు. సుదీర్ఘంగా విచారించిన అనంతరం అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టుల సంఖ్య 9కి చేరింది. ఇక ఈ కేసుకు సంబంధించి నాసిక్లో మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆ వ్యక్తి 10 లక్షలు చెల్లించి నీట్ పేపర్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు పోలీసులు. వివిధ రాష్ట్రాల్లోని 10 మందికి ఒక్కో సెట్ 15 లక్షలకు విక్రయించినట్లు అనుమానిస్తున్నారు. నాసిక్లోని ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఇదంతా జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఇతర ప్రాంతాలకు సరఫరా చేసినట్లు గుర్తించిన పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే 15 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ లీకేజ్ వ్యవహారంలో మాస్టర్ మైండ్ ప్రొఫెసర్ కులకర్ణిని అరెస్ట్ చేశారు. ఇటు ఢిల్లీలో బయాలజీ లెక్చరర్ మనీషా గురునాథ్ ను అరెస్టు చేసి లోతుగా విచారణ జరుపుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో మరొకరిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎంత మందిని అరెస్ట్ చేశారు? వారి వద్ద నుంచి ఎటువంటి కీలక ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు రాబట్టారు? హరీష్, నీట్ పేపర్ లీకేజ్ కేసులో మరో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పూణేకు చెందిన బయాలజీ లెక్చరర్ మనీషా గురునాథ్ ను ఢిల్లీలో అరెస్టు చేశారు. అయితే ప్రత్యేక కోచింగ్ సెంటర్ పేరు మీద ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. అయితే ఇతనితో దాదాపు 9 మంది వరకు కూడా అరెస్టులను ఇప్పటి వరకు ఈ యొక్క కేసుల్లో చేయడం జరిగింది. అయితే 2026 నీట్ పరీక్షలలో సంబంధించి ఇటు అనేక సంచలన విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయని చెప్పొచ్చు. ప్రశ్నపత్రాలకు సంబంధించిన అంశంలో దీంట్లో చాలా కీలకమైన అంశాలను ఇప్పటి వరకు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే నాసిక్ లోని ప్రింటింగ్ ప్రెస్ నుంచి నీట్ ప్రశ్న పత్రం లీక్ అయినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. లీక్ అయిన పేపర్ ను తొలుత రాజస్థాన్ లోని జైపూర్ కు, ఆ తర్వాత శికార్ నగరానికి, అక్కడి నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు సోషల్ మీడియా వేదిక ద్వారా సరఫరా చేసినట్టుగా కూడా గుర్తించారు. అయితే నాసిక్ ప్రింటింగ్ ప్రెస్ కు సంబంధించి ఓ వ్యక్తిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ మొత్తం దాంట్లో ఒక వ్యక్తి దాదాపు 10 లక్షలకు నీటి ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేసినట్టుగా కూడా ప్రాథమిక విచారణలో పోలీసులు కనుగొనడం జరిగింది. అయితే వివిధ రాష్ట్రాల్లోని 10 మందికి ఒక్కో సెట్టును 15 లక్షలకు కూడా ఆ వ్యక్తి విక్రయించినట్టుగా కూడా గుర్తించారు. అయితే వివిధ రాష్ట్రాల్లోని 15 మంది వరకు అనుమానితులను ఇప్పటి వరకు అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి ల్యాప్టాప్స్ ను, మొబైల్ ఫోన్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. కానీ ఆ డివైస్ లో ఎక్కడ కూడా ప్రశ్నపత్రం కానీ గెస్ట్ పేపర్ కానీ లభించలేదనేది కూడా పోలీసులు చెప్తున్నారు. కేవలం నిందితుల వాట్సాప్ చాట్ లో మాత్రం లావాదేవీలకు సంబంధించిన వివరాలు మాత్రమే బయటపడ్డాయంటూ కూడా పోలీసులు వివరించారు. అయితే రద్దయిన పరీక్షకు సంబంధించి కూడా వచ్చే నెల 21న ఈ యొక్క పరీక్షను తిరిగి నిర్వహిస్తామంటూ కూడా ఎన్టీఏ ప్రకటించినప్పటికీ అసలు ఎన్టీఏ విధానాన్ని రద్దు చేయాలంటూ కూడా ఇప్పటికే పలువురు ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. గోపి, మరోవైపు ఈ పేపర్ లీక్ వ్యవహారంలో భారీగా డబ్బులు చేతులు మారినట్లు కూడా తెలుస్తోంది. అంటే ఎంత మొత్తంలో వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు? అలాగే ఇంకొక ప్రింటింగ్ ప్రెస్ నుంచి కూడా ఈ పేపర్ లీక్ జరిగిందనేసి చెప్తున్నారు. అదే నాసిక్ లోని ప్రింటింగ్ ప్రెస్ నుంచే ఈ ప్రశ్నపత్రం లీక్ అయినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 10 లక్షలు చెల్లించి ఈ యొక్క నీటు ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి దాదాపు 10 మందికి, వివిధ రాష్ట్రంలోని 10 మందికి ఒక్కో సెట్టును 15 లక్షలకు కూడా విక్రయించినట్టుగా గుర్తించారు. మరి ఆ 15 లక్షలకు కొనుగోలు చేసిన వ్యక్తులు మళ్ళీ ఆ పేపర్ ను సోషల్ మీడియా ద్వారా మరి ఇతరులకు కూడా అమ్మినట్టుగా వాట్సాప్ చాట్స్ ద్వారా గుర్తించడం కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. మరి ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఇంకా నిందితుల సంఖ్య అయితే పెరిగే అవకాశాలు ఉన్నాయనేది చెప్తూ ఉన్నారు. సిబిఐ ఈ కేసును చాలా ప్రతిష్టాత్మకంగా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. పేపర్ లీకేజీ దగ్గర నుంచి మొదలుకుంటే అసలు ఇందులో సూత్రధారులు, పాత్రధారుల పైన కూడా ఇటు పోలీసులు నిఘా అయితే పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎన్టీఏకి సంబంధించిన కీలక వ్యక్తులను కూడా అనేక సార్లు కూడా సిబిఐ ప్రశ్నించడం జరిగింది. అయితే నాసిక్ లోని ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళాయన్న దాంట్లో కూడా కొంత రహస్యంగా అయితే విచారణ అయితే సిబిఐ కొనసాగిస్తుంది. మరి నిందితుల వాట్సాప్ చాట్స్ తో పాటు వాళ్లకు కనెక్ట్ అయి ఉన్న వ్యక్తుల వాట్సాప్ చాట్స్ కూడా ప్రస్తుతం పరిశీలిస్తున్నట్టుగా అయితే రాజస్థాన్ పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. డిజిటల్ ఎవిడెన్స్ అన్నింటినీ కూడా ప్రస్తుతం సేకరించే పనిలో ఇటు రాజస్థాన్ పోలీసులతో పాటు సిబిఐ పోలీసులు కూడా నిమగ్నమై ఉన్న నేపథ్యంలో నీటి ప్రశ్నపత్ర లీకేజ్ వ్యవహారాన్ని అంతా కూడా పకడ్బందీ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తాము, నిందితులందరికీ శిక్ష పడే విధంగా ఈ చార్జ్ షీట్స్ దాఖలు చేస్తామంటూ కూడా సిబిఐ అయితే చెప్తూ ఉన్న పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ గోపి.
నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా మంటలు రాజేస్తోంది. నీట్ యూజీ పేపర్ లీక్ పై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఢిల్లీలోని ఎన్టీఏ కార్యాలయం దగ్గర ఎన్ఎస్యుఏ నేతలు ఆందోళనకు దిగారు. ఎన్టీఏ కార్యాలయాన్ని ముట్టడించిన ఎన్ఎస్యుఏ నేతలు పేపర్ లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. ఎన్టీఏను బ్యాన్ చేయాలంటూ నినాదాలు చేశారు. పేపర్ లీక్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలంటూ డిమాండ్ చేశారు. అయితే ఎన్టీఏ కార్యాలయం ముందు ఎన్ఎస్యుఏ నేతలు ఆందోళనకు దిగటంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో పోలీసులకు ఎన్ఎస్యుఏ కార్యకర్తలకు తోపులాట జరిగింది. దీంతో ఆందోళనకు దిగిన ఎన్ఎస్యుఏ కార్యకర్తలను అరెస్ట్ చేశారు పోలీసులు.